రాష్ట్రంలో తుది విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 182 మండలాల పరిధిలోని 3752 గ్రామ పంచాయతీల సర్పంచ్ పదవులకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక అందుకోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తుంది. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మూడో విడతలో ఇప్పటి వరకు 394 మంది సర్పంచులు, 7908 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాగా 11 సర్పంచ్ స్థానాలకు, 116 వార్డు స్థానాలకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదని అధికారులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. గ్రామ పంచాయతీ ఎన్నికలు ఏదైతే ఉన్నాయో ఈ యొక్క గ్రామ పంచాయతీలు మూడో విడత ఈ రోజు ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతోంది. ఈ రోజు మధ్యాహ్నం 1 గంట వరకు ఈ యొక్క ఓటింగ్ ప్రక్రియ కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ యొక్క 1 గంట తర్వాత మళ్ళీ గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగిన తర్వాత ఈ యొక్క ఓటింగ్ ప్రక్రియ ఏదైతే ఉందో ముగిసిన వెంటనే 2 గంటలకు ఈ యొక్క కౌంటింగ్ కేంద్రాలు కూడా కౌంటింగ్ కూడా మొదలుపెట్టేటువంటి అవకాశం ఉంది. ఈ యొక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వచ్చేసి ఖమ్మం జిల్లాకు వచ్చేసి 168 గ్రామ పంచాయతీలు, 1372 వార్డులకు ఈ యొక్క ఎన్నికలు జరుగుతున్నాయి. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వచ్చేటప్పటికి 7 మండలాలు, అలాగే 145 గ్రామ పంచాయతీలు, 1071 వార్డులకు గాను ఈ యొక్క ఎన్నికలు అయితే జరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ ఎన్నికలు అంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు మొదటి విడత కానీ, రెండో విడత కానీ, ఈ యొక్క మూడో విడత కానీ ఎన్నికలకు భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేసినటువంటి నేపథ్యంలో ఇక ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ఏ విధమైన అల్లర్లకు తావు లేకుండా ఈ యొక్క పోలీసు భద్రతా బలగాలైతే ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యంలో ప్రశాంతంగా కొనసాగాయని చెప్పుకోవచ్చు. చెదురుమదురు చిన్న సంఘటనలు మినహా ఎన్నికలైతే ప్రశాంతంగా ముగిశాయని చెప్పుకోవచ్చు. అంటే ఈ రోజు జరుగుతున్నటువంటి ఎన్నికలు కూడా అదే స్థాయిలో కొనసాగుతున్నాయి. ఏ విధమైనటువంటి అల్లర్లు జరగకుండా పూర్తి స్థాయిలో పోలీస్ భద్రత అయితే ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం ఉంది. పద్మ, అయితే మొత్తంగా 11 సర్పంచ్ స్థానాలకు, 116 వార్డు స్థానాలకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేనట్టుగా తెలుస్తుంది. ఎందుకు కాలేదు, అక్కడ ఏంటి పరిస్థితి? మరి అంటే ఏకగ్రీవాలు జరిగినటువంటి నేపథ్యంలో ఈ పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. అలాగే ఎక్కడ నామినేషన్లు దాఖలు కాలేదో అక్కడ వారి యొక్క అంటే ఏకగ్రీవం జరిగినటువంటి నేపథ్యంలో ఇవి పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు ప్రస్తుతం పోలింగ్ ఏ విధంగా ఉంది? అంటే ఓటు హక్కు వినియోగించుకోవడానికి అందరూ వస్తున్నట్టేనా? తప్పకుండా ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఈ యొక్క స్థానిక ఓటర్లు అయితే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చలి, విపరీతమైనటువంటి చలి ఉన్నప్పటికీ కూడా ఉదయం 7 గంటలకి అంటే ఇప్పటి వరకు కూడా అంటే 9 కావస్తున్నప్పటికీ కూడా చలి తీవ్రత ఎక్కువ ఉన్నా కూడా ఉదయం 7 గంటల నుంచి ఈ ఓటర్లు అయితే తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు అయితే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పద్మ, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.